తపోకాల ధ్యానాంశములు. క్షమాగుణం, శిలువ ప్రేమ. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 14వ వచనం. క్షమించడం అనేది ఒక బలహీనత కాదు, అది దైవ లక్షణం. శిలువపై యేసు ప్రభువు తన్ను హింసించిన వారిని క్షమించి మనకు మార్గదర్శి అయ్యారు. మన హృదయంలో ఎవరిపైనైనా కోపం లేదా ద్వేషం ఉంచుకుంటే దేవుని కృప మనలో ప్రవహించదు. ఈరోజు పగను విడిచిపెట్టి ప్రేమతో అందరినీ క్షమిద్దాం. ప్రార్థన. కరుణాసాగరుడైన యేసునాథ, శిలువపై నుండి వీరిని క్షమింపుము అని పలికిన మీ మహాప్రేమను ధ్యానిస్తున్నాము. ప్రభువా, మమ్మల్ని గాయపరిచిన వారిని, మాకు విరోధంగా ఉన్నవారిని పూర్ణ హృదయంతో క్షమించే శక్తిని మాకు ఇవ్వండి. మా హృదయాలలో ఉన్న చేదును, ద్వేషాన్ని తొలగించి మీ సమాధానంతో మమ్మల్ని నింపండి. మేము ఎందరికో రుణపడి ఉన్నామని, మీ కృప ద్వారా మేము క్షమించబడ్డామని గుర్తిస్తూ మేము కూడా ఇతరులకు ఆ క్షమాగుణాన్ని పంచేలా చేయండి. మా మధ్య ఉన్న విభేదాలను తొలగించి మీ ప్రేమ బంధములో మమ్మల్ని ఐక్యపరచండి. ఆమేన్. శిలువ ప్రేమ క్షమాగుణానికి ప్రాణం, రక్తధారలే పాపుల పాలిట రక్షణకి ఆధారం. కరుణకు నిలువెత్తు రూపం కల్వరి గిరి త్యాగం, తనను హింసించిన వారిని క్షమించిన దైవం. ముళ్ళ కిరీటం పెట్టినా, కొరడాతో కొట్టినా, పగబట్టని దైవము సిలువలో పలికిన మాట. ముళ్ళ కిరీటం పెట్టినా, కొరడాతో కొట్టినా, పగబట్టని దైవము సిలువలో పలికిన మాట. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు తండ్రి అని వేడుకున్న ప్రేమకు ఎంతటి విలువుంది. శిలువ ప్రేమ క్షమాగుణానికి ప్రాణం, రక్తధారలే పాపుల పాలిట రక్షణకి ఆధారం. మన తప్పులన్నిటినీ దేవుడు క్షమించగా, తోటి మనిషిని క్షమించలేని కాఠిన్యం మనకెలా. మన తప్పులన్నిటినీ దేవుడు క్షమించగా, తోటి మనిషిని క్షమించలేని కాఠిన్యం మనకెలా. పగను విడిచి ప్రేమను పంచుదాం, సిలువను చూద్దాం. క్రీస్తు చూపిన క్షమాగుణమే కిరీటంగా ధరిద్దాం. క్షమించు ప్రభువా, మమ్మల్ని క్షమించు. నీ ప్రేమను మాలో నింపు.
Experience spiritual growth with the Jeevadhara app and test your faith with the Bible Quiz app. Available now.